ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. 2032 డిసెంబర్ 22న ఏం జరగబోతుంది? అదే రోజు యుగాంతం రానుందా? ముంబై, కోల్కతా నగరాలు కనిపించకుండా పోతాయా? నాసా చెబుతున్నట్టు ఒక్క నగరానికి ఎఫెక్టా లేదా మరింత ప్రమాదం రానుందా? అసలు ఏం జరగనుంది? భయపెడుతున్న సిటీ కిల్లర్, భూమి వైపు దూసుకొస్తున్న గ్రహశకలం. 2032 డిసెంబర్ 22న ఢీకొట్టొచ్చని నాసా హెచ్చరిక. ఒక నగరమే నాశనమైపోతుందని అంచనా. భారత్లో ముంబై, కోల్కతాలకు ముప్పు. సూర్యుడు, దాని చుట్టూ తిరిగే గ్రహాలు, వాటి ఉపగ్రహాలు, ఇతర ఖగోళ వస్తువుల సముదాయాన్ని సౌర వ్యవస్థ లేదా సౌర కుటుంబం అంటారు. సౌర వ్యవస్థలో గ్రహాలు, ఉపగ్రహాలు, వివిధ గ్రహ శకలాలు, తోకచుక్కలు తిరుగుతూనే ఉంటాయి. సూర్యుని చుట్టూ తిరుగుతున్న 8 గ్రహాలు తిరుగుతున్నట్టే అనేక గ్రహ శకలాలు తిరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా మార్స్, జూపిటర్ మధ్య కూడా అవి పరిభ్రమిస్తూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి. వీటిలో కొన్ని భూమికి దగ్గరగా వచ్చిపోతూ ఉంటాయి. వాటి వల్ల పెద్దగా ప్రమాదం ఉండదు. కానీ ప్రస్తుతం అంతరిక్షంలో భూమి వైపు ఓ భారీ ఆస్ట్రాయిడ్ అత్యంత వేగంగా దూసుకొస్తోంది. దాదాపు 130 నుంచి 300 అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ ఆస్ట్రాయిడ్ భూమి వైపు గంటకు 46,800 కిలోమీటర్ల వేగంతో వస్తోంది. ఇది భూమిని 2032 డిసెంబర్ 22న ఢీకొట్టే ప్రమాదం ఉంది. నాసానే ఈ విషయాలను స్వయంగా వెల్లడించి హెచ్చరించింది. ఈ ఆస్ట్రాయిడ్ కి నాసా శాస్త్రజ్ఞులు 2024 వయార్-4గా నామకరణం చేశారు. నాసా చెప్పినట్టు ఇది గాని జరిగితే భూమిపై ఒక పెద్ద నగరం పూర్తిగా నాశనమవుతుంది. అందుకే దీన్ని సిటీ కిల్లర్ గా పిలుస్తున్నారు. దీంతో మన ఇండియాలో 2 నగరాలకు ముప్పు ఉంది. దక్షిణ అమెరికాలోని ఉత్తర భాగం నుంచి పసిఫిక్ మహాసముద్రం, సబ్ సహారన్ ఆఫ్రికా మీదుగా ఆసియా దాకా ఎక్కడైనా ఇది భూ వాతావరణంలోనికి ప్రవేశించే ముప్పుందని అంచనా వేస్తున్నారు. ఈ పరిధిలో ఈక్వెడార్, కొలంబియా, వెనజులా, నైజీరియా, సూడాన్, ఇథియోపియా, పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్ దేశాలున్నాయి. అయితే భారత్లో ముంబై, కోల్కతాలకు ముప్పుందని ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యంత వేగంతో ఈ గ్రహశకలం భూ వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు జరిగే పేలుడు తీవ్రత హిరోషిమాలో అణుబాంబు పేలుడు కన్నా 500 రెట్ల అధికంగా ఉంటుందని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. ఆస్ట్రాయిడ్ అత్యంత వేగంతో భూమిని తాకితే ఆ తాకిడికి 3000 అడుగులకు పైగా వెడల్పైన గొయ్యి ఏర్పడుతుందని, ఒక పెద్ద నగరం పూర్తిగా నాశనమయ్యే స్థాయిలో దాని ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ గ్రహశకలం భూమికి దాదాపుగా 37 మిలియన్ మైళ్ల దూరంలో ఉంది. ఇది భూమిని ఢీకొట్టే ప్రమాదం 3.1% మేర ఉందని తొలుత మంగళవారం నాసా శాస్త్రజ్ఞులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2 రోజుల పాటు దాని గమనాన్ని నిశితంగా పరిశీలించిన అనంతరం ప్రమాద శాతాన్ని 1.5 అని అప్డేట్ చేసింది. గతంలో కూడా ఓ ఆస్ట్రాయిడ్ భూమిని తాకింది. 1908 జూన్ 30న ఉదయం 7:15 సమయంలో రష్యాలోని సైబీరియా మంచు ఎడారిలోని తుంగుస్కా నదీ పరివాహక ప్రాంతంలో దాదాపు 177 అడుగుల విస్తీర్ణం ఉన్న భారీ గ్రహశకలం ఒకటి భూ వాతావరణంలోకి ప్రవేశించి గాల్లోనే పేలిపోయింది. అది మంచు ఎడారి కావటం, మనుషుల జాడ అత్యంత తక్కువగా ఉండే ప్రాంతం కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం నమోదు కాలేదు. ఆ పేలుడు ధాటికి దాదాపు 8 కోట్ల చెట్లు నిలువున కాలిపోయాయి. మళ్లీ ఇప్పుడు ఓ ఆస్ట్రాయిడ్ భూమి వైపు దూసుకురావటం మన ఇండియాకు ముప్పు ఉండటం భయపెడుతోంది.